పాఠశాలల్లో పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేస్తున్న ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు సోమవారం నందిగామలోని శ్రీ చైతన్య విద్యా సంస్థ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ మార్కెట్లో తక్కువ ధరకు లభించే పుస్తకాలను విద్యా సంస్థలు తమ పేర్లతో ₹1000 విక్రయిస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని ఆరోపించారు. పుస్తకాల ధరలను నియంత్రించడంలో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని, కార్పొరేట్ విద్యా సంస్థలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. నిరసనలో భాగంగా విద్యార్థులకు విక్రయిస్తున్న పుస్తకాలను రోడ్డుపై పెట్టి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. విద్యారంగంలో జరుగుతున్న అక్రమ వసూళ్లను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ ఫీజులు, పుస్తకాల విక్రయాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్కూళ్ళల్లో పుస్తకాలు బహిరంగంగా బట్టలు అమ్ముతానికి తెలుసు కదా. ఇలాంటి మాటలు సరికాదు, పద్ధతి కూడా కాదు. ఇది మీరు ఒక విద్యా అధికారి ఉండి మీ ప్రాంతంలో చెప్పండి. అది ఏ ఇక్కడ కాదు సార్, అటు కాదు, ఇటు 20 లక్షల రూపాయల పుస్తకాలు సీజ్ చేస్తే మీరు చర్యలు తీసుకోవాలా? మొన్న 20 లక్షల రూపాయల పుస్తకాలు సీజ్ చేస్తుంది. కొత్త కొత్త అయితే చేసే పని అదేగా. ఏం చేస్తారు? మాకు లక్కేసి సీజ్ చేయాలి. ఇంకో తాళం ఉంది ముందు, అది వేయించారు. గోడౌన్ ఉంది. అదే జరిగింది సార్. తాళం లాగా సగం పుస్తకాలు పోయి మీరు కనుక సార్ లక్క సీన్ వేస్తేనే తెచ్చుకుంటాం, లేకపోతే ఇక్కడ తెచ్చుకోవటం.